హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మృత్యువు సైతం సిగ్గుతో తలదించుకునే దారుణ హింసాత్మక హత్య గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సంభాజీ మహారాజ్ సన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680లో ఛత్రపతి శివాజీ గారి ఆకస్మిక మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యానికి రాజైన సంభాజీ మహారాజ్ గారు 1680 నుంచి 1689 వరకు దిగ్విజయంగా మరాఠా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిండు. అయితే కేవలం 20,000 సైనిక బలగంతో 8 లక్షల సైన్యం ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి ఎదురుండి నిలబడ్డ వీరుడు, ధీరుడు, సూర్యుడు మన సంభాజీ మహారాజ్. కేవలం మొఘల్ సామ్రాజ్యానికే కాకుండా దురాక్రమణ దేశాలైన బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ దేశాలకు కూడా ఎదురుండి తన ప్రాంతాన్ని కాపాడుకున్న మహావీరుడు సంభాజీ మహారాజ్. కేవలం 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో 120కి పైగా యుద్ధాల్లో గెలిచిన పరాక్రమ వీరుడు సంభాజీ మహారాజ్. ఆయనకు జరిగిన అనుకోని నమ్మక ద్రోహం వల్ల సంగమేశ్వర్ వద్ద సంభాజీ గారిని, సంభాజీ మిత్రుడు కవికులజ్ గారిని మొఘల్ సైన్యం దొంగచాటుగా బందీలు చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ మొఘల్ సైన్యానికి సంబంధించిన నాయకుడు ముకర్రబ్ ఖాన్. అయితే ఈ ముకర్రబ్ ఖాన్ సంభాజీ మహారాజ్ గారిని, అతని మిత్రుడిని ఔరంగజేబ్కి అప్పగిస్తే ఔరంగజేబ్ పరిపరి విధాలుగా ఈయనని ప్రలోభ పెట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే సంభాజీ మహారాజ్ గారికి రాజ్యాన్ని తిరిగిస్తానని చెప్పి నీ రాజ్యం నీకిస్తాను, కానీ కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతుల్లో మొట్టమొదటిది తన చక్రాధిపత్యాన్ని ఒప్పుకొని మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగం చేయమన్న మొదటి షరతు. రెండవ షరతు మరాఠా సామ్రాజ్యంలో ఉన్న రాజధానిధిని అప్పచెప్పడం అనేది రెండవ షరతు. మూడవ షరతు మతం మారమని చెప్పిండు. కానీ వీటన్నిటికీ ఏదానికి ఒప్పుకొని సంభాజీ మహారాజ్ గారు నా ప్రాణం పోయినా సరే నా తండ్రి కన్న కలని కలగా మిగిలిపోనివ్వను అని భీష్మించి కూసుకుండు. అయితే అప్పుడు కోపంతో రగిలిపోయిన ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ గారిని చిత్రహింసలు పెట్టమని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసిండు. ఆ సైన్యం రకరకాలుగా చిత్రహింసలు పెట్టిన సంభాజీ మహారాజ్ గారు ప్రలోభాలకు లొంగకుండా తన మొక్కవోని దీక్షతో దేశం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, పూజించిన మతం కోసం నిలబడ్డ మహావీరుడు మన సంభాజీ మహారాజ్. అయితే సంభాజీ మహారాజ్ గారిని ఔరంగజేబ్ పెట్టిన చిత్రహింసలు దాదాపు 40 రోజులు. అలా ఆయనకి పరిపరి విధాలుగా, పరిపరి రకాలుగా ఎన్నో చిత్రహింసలు పెట్టిండు. అందులో కొన్ని సంభాజీ మహారాజ్ గారిని, అతని మిత్రుడిని బఫుల్లా డ్రెస్ వేసి ఊరేగింపు చేసిండు. కలకల కాగుతున్న ఇనుప చుట్టలు తీసుకెళ్ళి ఆయన కళ్ళలో విడిచిండు. ఆయన యొక్క కనుగుడ్లని పెకిలించి వేసిండు. తన చేతి వేలని ఒక్కో రోజు ఒక్కొక్క వేలుని నరికేసే ప్రయత్నం చేసిండు. ఆయన మాట్లాడకుండా నాలుకను కోసిండు. అయినా కూడా ఒప్పుకోకపోగా చివరి ప్రయత్నంగా ఆయన బతుకుండగానే ఆయన చర్మాన్ని ఒలిచారు. అయినా కూడా మన సంభాజీ మహారాజ్ గారు అన్ని చిత్రహింసలు గురైనా సరే ఆయన యొక్క మాటని మార్చుకోలేదు. చివరిసారిగా అడిగినప్పుడు ఔరంగజేబ్కి ఆయన ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, ఔరంగజేబ్ నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేసినా సరే నేను మతం మారను అని కళాఖండిగా చెప్పి తన ప్రాణాన్ని ఒడ్డిల్లి పెట్టిండు. అయితే చివరిసారిగా ఔరంగజేబ్ ఆయనని తూలాపూర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రవహిస్తున్న భీమా నది వద్ద 11th మార్చ్ 1689 రోజు ఆయన సంభాజీ మహారాజ్ గారిని శిరచ్ఛేదనం చేసి ఆయనని చంపిన తర్వాత కూడా ఆవేశాన్ని ఆపుకోలేక ఆయన శరీర భాగాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భీమా నదిలో పడేశారు. అయితే అది తెలుసుకున్న వధు గ్రామస్తులు ఆ నదిలోకి దిగి తమ నాయకుడి యొక్క శరీర భాగాల్ని వెతుకుతూ దొరికినట్టే తీసుకొని చివరిసారిగా అతికిస్తూ లాంఛనప్రాయంగా అంతిమ సంస్కారాలు చేసిండ్రు. ఈ విధంగా అప్పుడు సంభాజీ మహారాజ్ గారు చేసిన ప్రాణత్యాగం హిందువుల్లో చైతన్యం, ఆవేశాన్ని రగిల్చి ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆయన ధర్మవీరుగా పిలుస్తూ ఆయన గౌరవించుకుండు. 120 యుద్ధాలు గెలిచిన సంభాజీ మహారాజ్ గారు మన పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం అనేది మన చరిత్రలో మనం ఓడిపోయినట్లు లెక్క. అయితే ఏ దేశమైతే తన చరిత్ర గురించి, తన సంస్కృతి గురించి తనదైన శైలిలో రాయదో ఆ దేశం తన చరిత్ర గురించి ఏమీ నేర్చుకోదు. అంతేకాదు, ఒక దేశం తన చరిత్ర గురించి తనదైన శైలిలో చెప్పుకోకపోతే ఆ దేశం చరిత్రలోనే మిగిలిపోతుంది. మన దేశం చరిత్రలో మిగిలిపోవాలో లేదా సరైన చరిత్రని పునర్లిఖించి చరిత్ర సృష్టించాలో మనమందరం నిర్ణయించుకునే అవసరం ఇప్పుడుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లేకపోయింటే హిందూ మతం అనేది ఉండేది కాదు. శంభాజీ మహారాజ్ గారు లేకపోయింటే అసలు భారతదేశం అనేది ఉండేది కాదు. ఈ కఠోరమైన వాస్తవాన్ని గుర్తిస్తూ ఇలాంటి దేశం కోసం పోరాడిన యోధుల గురించి ఇప్పటికైనా మన ప్రభుత్వాలు పాఠ్యపుస్తకంలో పాఠాలుగా లిఖించి రాబోయే తరాలకైనా వీరి యొక్క చరిత్ర గురించి తెలియాల్సిందిగా కోరుకుంటూ, ఇవి జస్ట్ ఒక ప్రయత్నంగానే చేసింది, కానీ ఇంకిన్ని చరిత్రకి సంబంధించిన మిగతా విషయాలను కూడా త్వరలో మీ ముందుకు ఒక్కొక్కటిగా తీసుకొచ్చే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని చెప్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.